హుమయూన్ షా తమాస్ పర్షియా పాలకుడైనటువంటి షా తమాస్ ఆయన సహాయంతో సైన్యాలను సమకూర్చుకున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడే షేర్షా ఢిల్లీని ఆక్రమించడం జరిగింది. ఒకే ఒక్క ఆఫ్ఘాన్ పాలకుడు మొఘలుల నుంచి ఢిల్లీని పొందినవాడు షేర్షా. షేర్షా ఢిల్లీని పరిపాలించింది కేవలం 5 సంవత్సరాలే. కానీ ఈ 5 సంవత్సరాల్లో షేర్షా తిరుగులేని విధంగా తన యొక్క స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు అన్నమాట. చరిత్రలో నిలిచిపోయినాడు. గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టాడు. దురదృష్టవశాత్తు షేర్షా రాణా మాల్దేవ్తో జరిగినటువంటి కలంజర్ యుద్ధం, ఆ యుద్ధంలో అగ్ని ప్రమాదం వల్ల చనిపోయినాడు. మనం ఆల్రెడీ ఈ విషయాన్ని ప్రస్తావించాం. 1545లో మార్వార్ పాలకుడైన రాణా మాల్దేవ్ షేర్షా చేతిలో ఓడిపోయినాడు. విజయం సాధించినప్పటికీ షేర్షా దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం వల్ల చనిపోయినాడు అని చెప్తారు. షేర్షా మనవడు సికిందర్కి ఈయన పాలకుడు అనమాట. హుమయూన్ సికిందర్పై యుద్ధం ప్రకటించాడు. 1555కి సర్హింద్ యుద్ధము అంట. సర్హింద్ 1555. ఈ యుద్ధంలో సికిందర్ ఓటమి పాలైనాడు అన్నమాట. అట్లా తిరిగి హుమయూన్ ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. హుమయూన్ అంటే భాషాపరంగా అర్థమైంది అదృష్టవంతుడు అని. కానీ మొఘల్ చక్రవర్తుల్లో దురదృష్టవంతుడు ఎవరంటే హుమయూనే అవుతాడు. విజయాన్ని పునస్కరించుకొని తాను సాధించినటువంటి విజయం, ఎందుకంటే మొఘలు తిరిగి ఢిల్లీకి పాలకులైనారు. ఆ సందర్భంలోనే హుమయూన్ ఒక స్మారక నిర్మాణాన్ని చేపడతాడన్నమాట. దీన్ పణా. ఇక్కడ హుమయూన్ తన వ్యక్తిగత గ్రంథాలయాన్ని నిర్మించుకుంటాడు. దానే షేర్ మహల్ అని కూడా అంటారు. దురదృష్టవశాత్తు దీనిపై నుంచి జారిపడి చనిపోతాడు హుమయూన్ 1555లో. హుమయూన్ చెల్లెలు గుల్బదన్ బేగం, ఆమె తన అన్నైనటువంటి హుమయూన్ మీద హుమయూన్ నామా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. హుమయూన్ చనిపోయే సమయానికి వారసులైన అక్బర్ ఢిల్లీలో లేడు. అక్బర్ తన అంగరక్షకుడు మరియు తన యొక్క సంరక్షకుడు అయినటువంటి బైరామ్ ఖాన్, సంరక్షకుడు అయినట్టు కరెక్ట్ పదం సంరక్షకుడే, రెజెంట్ అని అంట. సంరక్షకుడైనటువంటి బైరామ్ ఖాన్ యొక్క రక్షణలో ఉన్నాడు. ఎక్కడ? సింధులోని కాలనూర్, అక్కడ ఉన్నాడు అక్బర్ మరియు బైరామ్ ఖాన్. ఇట మొఘల్ చక్రవర్తి హుమయూన్ చనిపోయినాడు. చక్రవర్తికి కావలసిన అక్బర్ ఢిల్లీలో లేడు. ఆఫ్ఘన్లకు ఇది మళ్ళీ ఒక గొప్ప అవకాశమైంది. బీహార్లో ఆఫ్ఘన్లకు పాలకుడు ఇబ్రహీం అదిల్ షా. ఆయన తన ప్రధానమంత్రి వజీర్ హేమును పంపాడు ఢిల్లీని ఆక్రమించుకోవడానికి. ఢిల్లీలో ప్రవేశించిన హేము మొఘల్ గవర్నర్ తాడ్దీ బేగ్ ఆయన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమిస్తాడనమాట. ఇక్కడ హేము గురించి మనం ఏం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, హేము యాక్చువల్గా కూరగాయలు అమ్ముకునే వ్యాపారి, గొప్ప సమర్థుడు. చరిత్ర మనకేమని చెప్తుంది? హేము 3 నెలల్లోనే 100 యుద్ధాలు చేశాడని, ఎక్కడా ఆయనకు అపజయం లేదని చెప్తుందన్నమాట. హేము యొక్క ప్రాధాన్యత ఏమిటి ఇక్కడ అంటే, ఢిల్లీని పరిపాలించిన చివరి హిందూ రాజు హేముయే అవుతాడు. ఈ తర్వాత అంతా మొఘలులే, మొఘల్ తర్వాత బ్రిటిషే. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఒక హిందూ పాలకుడు లేడు. ఇంకా చివరి హిందూ పాలకుడు ఎవరంటే హేముయే అవుతాడు. హేము మొఘల్ గవర్నర్ అయిన తాడ్దీ బేగ్ను ఓడించి బిరుదు తీసుకున్నాడు, రాజా విక్రమజీత్ అని. తనే అధికారంలోకి వచ్చాడు. ఈ పరిణామాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. అక్కడ కాలనూరులో బైరామ్ ఖాన్ అక్బర్ను హిందుస్థాన్కు చక్రవర్తిగా ప్రకటించాడు. ఏ విధమైన పట్టాభిషేకము జరగలేదు. ఒక కొండ గుట్ట ఉంటే ఆ గుట్టపైన అక్బర్ని కూర్చోబెట్టి హిందుస్థాన్కు చక్రవర్తిగా ప్రకటించడం జరిగింది. అట్లా ఒక సెరిమనీ, ఒక ఉత్సవము అంటూ ఏది లేకుండా భారతదేశానికి చక్రవర్తిగా ప్రకటించబడ్డవాడు అక్బర్ మరియు బైరామ్ ఖాన్లు ఇద్దరు కూడా ఇప్పుడు ఢిల్లీ వైపు ప్రయాణమైనారు. అట్లా రెండవ పానిపట్టు యుద్ధం ప్రారంభమైంది. 1556లో మనకు రెండవ పానిపట్టు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హేము వీరోచితంగా పోరాడతాడు 1556. కానీ హేము పట్టుబడ్డ హేమును బైరామ్ ఖాన్ చంపడం జరుగుతుంది. ఎందుకంటే అక్బర్ ఇంకా 14 ఏళ్ల చిన్న పిల్లవాడు కాబట్టి. ఇట్లా అక్బర్ ఢిల్లీని పొందడం జరిగింది.
మొఘళ్ళు తిరిగి ఢిల్లీని పొందడము రెండవ పానిపట్టు యుద్ధంతో జరిగింది. కానీ ఆ సమయానికే అక్బర్లో మైనారిటీ, అక్బర్ ఇంకా మైనారిటీ తీరలేదు, 14 ఏళ్ళే. అందుకనే అక్బర్ తరఫున ఆయన తల్లి సవతి తల్లులు బైరామ్ ఖాన్ వీళ్ళ పరిపాలన ప్రారంభమైంది. దీన్నే మనం ఏమంటాము అంటే పరదా అడ్మినిస్ట్రేషన్, పరదా పరిపాలన అంటాం. ఎందుకంటే 1556 నుంచి 1562 దాకా, అంటే అక్బర్కి 20 ఏళ్ళు వచ్చే వరకు ఈ రకమైన పరిపాలన సాగింది. ఓకే, బైరామ్ ఖాన్ ఒక దశలో అక్బర్పై తిరుగుబాటు కూడా చేస్తాడు, అధికారం అప్పచెప్పడానికి వ్యతిరేకిస్తాడు. అక్బర్ బైరామ్ ఖాన్ నుంచి అధికారాన్ని పొందడం జరుగుతుంది. బైరామ్ ఖాన్ మక్కాకు పోవడానికి ప్రయాణం అవుతాడు, కానీ మక్కాకు చేరుకోలేడు బైరామ్ ఖాన్. మార్గమధ్యంలోనే బైరామ్ ఖాన్ ఒక పఠాన్ చేత చంపబడతాడు అన్నమాట. 1562 నుంచి అక్బర్ యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. మనకి ఇక్కడ ముఖ్యంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంది? అక్బర్ సామ్రాజ్యవాదం. అక్బర్ గొప్ప సామ్రాజ్యవాది. ఓకే, మొఘల్ సామ్రాజ్యాన్ని సుస్థిరపరచాలి, విస్తరించాలి, అందుకోసం ఆక్రమణలకు పూనుకున్నాడు. 1562లో అక్బర్ గోండ్వానాపై దాడికి వెళ్తాడు. గోండ్వానాకి పాలకురాలు రాణి దుర్గావతి, ఈమెను ఓడించాడు. 1564లో మాళ్వా, ఇంతకుముందే చెప్పుకున్నాం, మాళ్వా ప్రాంతీయ రాజ్యం, మాళ్వా పాలకుడైన బాజీ బహదూర్ అక్బర్ చేతిలో ఓడిపోయాడు. 1570లో అక్బర్ బెంగాల్ ఆక్రమిస్తాడు. దావుద్ ఖాన్ అనేవాడు బెంగాల్ పాలకుడు, వాడిని చంపి 1570లో బెంగాల్ ఆక్రమించాడు. 1572లో గుజరాత్ అక్బర్ వశమైపోయింది. ఇక రాజపుటానాల్లో బికనీర్, జైసల్మీర్ ఇట్లాంటి రాజపుత్ర రాజ్యాలన్నీ కూడా వారి కుమార్తెలను అక్బర్కి ఇచ్చి వివాహం చేశారు. ఇంతకుముందే మనం ప్రస్తావించుకోవడం కూడా జరిగింది. మేవార్ అత్యంత బలమైనటువంటి రాజపుత్ర రాజ్యం. ఇది ఏనాడు కూడా మొఘల్ ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. రాణా సంగా తర్వాత వచ్చినటువంటి ఆయన వారసులు, ఓకే, సంగా తర్వాత వచ్చినటువంటి ఉదయ్ సింగ్ కొడుకు ప్రతాప్ సింగ్, తర్వాత అమర్ సింగ్, వీళ్ళంతా కూడా మొఘల్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారన్నమాట. ఉదయ్ సింగ్ కొడుకు అయిన ప్రతాప్ చాలా ప్రముఖంగా ప్రస్తావించాలి. ఇక్కడ మనం మొఘల్ ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాడు. అందుకనే హల్దీ ఘాటీ యుద్ధం జరుగుతుంది. అక్బర్ రాజా మాన్సింగ్ను పంపాడు. ఇవన్నీ కూడా మనం ప్రస్తావించాము ఆల్రెడీ. మేవార్ ఏనాడు మొఘల్ ఆధిపత్యాన్ని అంగీకరించలేదు అక్బర్ హయాంలో. అట్లాగే అక్బర్ 1585 కల్లా కాశ్మీర్ ఆక్రమించాడు. పశ్చిమ దిక్కున మొఘలులకు సరిహద్దు కాందహార్, సింధ్ ఈ ప్రాంతాలు కూడా మొఘల్ ఆధిపత్యంలోకి వచ్చాయి. 1595 కల్లా ఒడిస్సా దీని ఆక్రమణ జరిగింది. 1600లో అక్బర్ అబుల్ ఫజల్ని పంపాడు రాణి చాంద్ బీబీ పైకి. అట్లా 1600 కల్లా అహ్మద్ నగర్ మొఘల్ రాజ్యంలో అంతర్భాగమైంది. ఇవన్నీ అక్బర్ యొక్క సామ్రాజ్యవాదము, దానిది విస్తరించినటువంటి తీరు అన్నమాట. ఇక్కడ మనము ఇంకొకటి కూడా ప్రధానంగా ప్రస్తావించాలి. అక్బర్ ఏ విధంగా అయితే సామ్రాజ్యవాదానికి పూనుకున్నాడో అట్లాగే మత వ్యవహారాల్లో అక్బర్ ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనబరిచాడు. నిరక్షరాస్యుడే, కానీ ఆయనలో దైవ చింతన, దైవం పట్ల గొప్ప శ్రద్ధ, ఆసక్తి ఇవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముస్లిం అయిన అక్బర్ లౌకికవాదానికి కట్టుబడ్డాడు, విశ్వజనీన భావనలను కనబరిచాడు. కారణం ఏంటంటే తల్లి హమీదాబాను బేగం ఆమె షియా, ఆయన యొక్క సంరక్షకుడైన బైరామ్ ఖాన్ షియా, బైరామ్ ఖాన్ కొడుకైన అబ్దుల్ రహీం ఖాన్ వైష్ణవాన్ని పాటించాడు. అక్బర్కి గురు అబ్దుల్ లతీఫ్ అంటాం. అబ్దుల్ లతీఫ్ ఏనాడు కూడా మతానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు కాదు లతీఫ్. ప్లస్ అక్బర్కి సలహాదారుడు, ఇక్కడ మతపరమైన విషయాల్లో సలహాదారుడు షేక్ ముబారక్. ఈయన కూడా సూఫీ మతానికి చెందినవాడు. సూఫీలు గొప్ప లౌకికవాదులు, ఉదారవాదులు అన్నమాట. వీళ్ళందరి ప్రభావం అక్బర్ మీద ఉంది. పైగా తన తండ్రి నిరాశ్రయుడైనప్పుడు ఒక్కళ్ళు ముస్లిం కూడా ఆయనకి ఆదరించలేదు. అక్బర్ ఈ విషయాన్ని మర్చిపోలేదు.
అక్బర్పై రాజపుత్రుల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఆయన పుట్టింది అమర్కోట్లో, తన తండ్రికి సహకరించిన రాజపుత్రులు. కాబట్టి అక్బర్లో ఒక రకమైనటువంటి ఉదారవాదం కనిపిస్తుంది. ప్లస్ అక్బర్లో కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఇస్లాం ఒక మతంగా సమానత్వానికి నిలబడే మతం అన్నమాట. అటువంటి ఇస్లామిక్ రాజ్యంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎందుకు పరిగణించాలి? సమానత్వానికి కట్టుబడే ఇస్లాం ముస్లిమేతరులను అసమానత్వానికి గురి చేస్తోంది. కాబట్టే అక్బర్ తాను అధికారంలోకి వచ్చినటువంటి తొలి సంవత్సరాల్లో ఉదారవాద సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఏమిటి ఉదారవాద సంస్కరణలు? 1562లో బలవంతపు మత మార్పిడిలు నిషేధించబడ్డాయి. ఎవరిని కూడా బలవంతంగా ఒక మతంలోంచి ఇంకో మతంలోకి మార్చకూడదు. 1563లో హిందువులపై యాత్రాస్థలాల పన్ను దీన్ని రద్దు చేశాడు. 1564లో జిజియా అంటే మీకు ఆల్రెడీ చెప్పాం. జిజియా అంటే ఇస్లామిక్ రాజ్యంలో ముస్లిం కాని వాళ్ళు, ముస్లిం ఏతరులపై విధించబడేటువంటి పన్ను. ఈ పన్నును కూడా అక్బర్ రద్దు చేయడం జరిగింది. ఇవి సహజంగానే సనాతనవాదులైన ముస్లింలకు నచ్చని విషయమైంది. ముఖ్యంగా ముల్లా బదౌని ఈయన అక్బర్ మత విధానాన్ని నిశ్చితంగా విమర్శిస్తాడనమాట. అక్బర్ మత విధానాన్ని విమర్శిస్తూ ముల్లా బదౌని ముంతకబ్ ఉత్ తవారిక్ అనేటువంటి గ్రంథాన్ని రచిస్తాడు. ముంతకబ్ ఉత్ తవారిక్ అంటాం. తర్వాత సాహిత్యంలోకి వెళ్ళినప్పుడు కూడా చెప్తాం దీని గురించి. ఎప్పుడైతే తన ఉదారవాదాలు విమర్శకు గురవుతున్నాయో అప్పుడు అక్బర్ కొంతకాలం పాటు దాన్ని విరమించాడు. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏంటంటే తాను ప్రయాణిస్తున్న మార్గం సరైందా కాదా, అంటే తన వాదం సరైందా కాదా అనేటువంటి అక్బరు గుర్తించే ప్రయత్నం చేశాడు. అసలు మతాల యొక్క సారం ఏందో గ్రహించాలనే ప్రయత్నము చేశాడు. అందుకనే అక్బర్ 1575లో ఫతేపూర్ సిక్రీలో కేవలము మతపరమైన చర్చలు నిర్వహించడానికి ఇబదత్ ఖానా అనేటువంటి భవనాన్ని నిర్మించాడు. ప్రతి గురువారము ఇబదత్ ఖానాలో మతపరమైన చర్చలు జరుగుతాయి. మొదట అక్బర్ ఇబదత్ ఖానాల్ని కేవలం ముస్లింలకే ఆహ్వానించాడు అన్నమాట. ముస్లింలనే ఆహ్వానించాడు. ముస్లింలు అంటే ఇక్కడ షియా, సున్నీ, మాదావి ఇట్లాంటి శాఖలు ఉన్నాయి. వీళ్ళు అక్బర్కు మతం యొక్క ఉన్నతమైన ఆదర్శాలు, భావాల గురించి చెప్పాల్సింది పోగా పరస్పరము ఒకరినొకరు నిందించుకోవడం జరిగింది, ఒకరినొకరు ద్వేషించడం జరిగింది. ఇది అక్బర్కు ఒక రకంగా ఇస్లాం పట్ల విముఖతకు కారణమైంది. అందుకనే అక్బర్ తర్వాత ఇబదత్ ఖానాను అన్ని మతాలు వారికి తెరిచించాడన్నమాట. అన్ని మతాల వారంటే ఇప్పుడు హిందూ మతం తరఫున పండిట్ పురుషోత్తం, అట్లాగే జైన మతం తరఫున హరవిజయ సూరి ఆహ్వానించబడ్డారు. క్రైస్తవం తరఫున ఫాదర్ మాన్సురేట్, పోర్చుగీస్ జెసూట్ ఫాదర్స్ అంటే క్యాథలిక్ మతస్థులు, ఫాదర్స్ అన్నమాట, క్రిస్టియన్ ఫాదర్స్, ఫాదర్ మాన్సురేట్, ఫాదర్ అక్వినో, అట్లాగే పార్సీ మతం తరఫున ఆగా రజా, వీళ్ళని అక్బర్ ఆహ్వానించడం జరిగింది. అక్బర్ జైనం పట్ల గొప్పగా ప్రభావితుడైనాడు. హరవిజయసూరికి అక్బర్ గుణసముద్ర అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ చర్చలు అక్బర్ని 2 అంశాలు గుర్తించే విధంగా చేశాయి. ఒకటి, అన్ని మతాల సారము ఒకటే. ప్రతి మతంలో కూడా మనకు మానవుడికి ఉపయోగకరమైనటువంటి నీతి అనేటువంటిది ఉంది. ప్రతి మతంలో కూడా మనకు ఎథిక్స్, విలువలు అనేటువంటివి ఒకటే ఉన్నాయి. కానీ మతాలు ఎందుకు వేరువేరైనాయి అంటే అక్బర్ ప్రకారము సంస్కారాలు రిచువల్స్ అంటాం, వీటి వల్ల మతాల్లో తేడాలు వచ్చాయి. రెండోది అక్బర్ గ్రహించింది ఏంది అంటే భారతదేశానికి పాలకుడైన వాడు మతాలకు అతీతంగానే ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో అన్ని మతాలు ఉన్నాయి. పాలకుడు ఒక మతంతో మమేకమైతే సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా అక్బర్ గ్రహించగలిగాడు. ఇది గ్రహించిన తర్వాత అక్బర్ ఇంకా వెనుదిరిగి చూడలేదు. ఎందుకంటే
ఆయన పంత అది కరెక్ట్ అయిన పంతానే అని ఆయన విశ్వసించాడు. కాబట్టి 1579లో అక్బర్ 1579 అంటాం. 1579లో అక్బర్ ఫతేపూర్ సిక్రీకి వెళ్ళాడు. మోతీ మసీద్, అక్కడ ముత్యాల మసీద్ ఉంది. ఆ మసీదులో అక్బర్ తనే స్వయంగా ఖుత్బా, ముస్లింల యొక్క ప్రత్యేక ప్రార్థన తనే స్వయంగా నిర్వహించాడు. తన పేరు మీద నిర్వహించాడు, తనే స్వయంగా నిర్వహించాడు. ఇది ఒక సంచలనానికి కారణమైంది. ఎందుకంటే ఖుత్బా ప్రధాన పురోహితుడు, షాహీ ఇమాం, ఆయన చేస్తాడు. అట్లాంటిది చక్రవర్తి తనే స్వయంగా చేశాడు. 1579లోనే అక్బర్ మనకు డిగ్రీ ఆఫ్ ఇన్ఫాలబిలిటీ అంటాం, తెలుగులో దీన్ని అమోఘత్వ ప్రకటన అంటాం. ఈ ప్రకటనను జారీ చేశాడు. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏమిటి అంటే, ఇకపై మతపరమైన వివాదాలు ఏమి తలెత్తినా చక్రవర్తిగా అక్బర్ చెప్పే మాటే చెల్లుబాటు అవుతుంది. అంతవరకు ఉన్న పరిస్థితి ఏంటంటే, మతపరమైన వివాదాలు తలెత్తితే ఉలేమా, పురోహిత వర్గం వాళ్ళు ఏం చెప్తారో అదే చెల్లుబాటు కావాలి. కానీ ఆ విధానానికి స్వస్తి పలుకుతూ అక్బర్ తనను తాను మీర్ ఏ ఆదిల్ అంటే మతపరంగా ప్రముఖుడు అనమాట. మతపరమైన రచించాడు ఈ అమోఘత్వ ప్రకటన. దీన్ని ఆయన సలహాదారుడు షేక్ ముబారక్ రచించడం జరిగింది. ఇది అమల్లోకి వచ్చింది. ఇట్లా ఇది అమల్లోకి రావడం సహజంగానే పురోహిత వర్గాల్లో వ్యతిరేకతకు కారణమైంది. అక్బర్కు వ్యతిరేకంగా పురోహిత వర్గాలు అంటే ఉలేమాలు ఆయన సహోదరుడైనటువంటి మీర్జా హకీంని అక్బర్ పైకి ఆహ్వానించడం జరిగింది. అక్బర్ మీర్జా హకీంని ఓడించడం జరిగింది. 1582లో అక్బర్ తన మత విధానం ఏమిటో ప్రకటించాడు. దీన్నే మనం ఏమంటాము, దీన్ ఏ ఇల్లాహీ అంటాం. దీన్ ఏ ఇల్లాహీ వాస్తవంగా అది ఒక మతం కాదు, అది కూడా ఒక విశ్వాసం అన్నమాట. ఫెయిత్ అంటాం. మతం అనే దానికంటే ఫెయిత్ అనొచ్చు. మతం అనాలా అంటే పవిత్రమైన గ్రంథం ఉండాలా, నిర్దిష్టమైన సంస్కారాలు ఉండాలా, ఒక పవిత్రమైన యాత్రాస్థలము అంటూ ఉండాలా. దీనియే ఇల్లాహీలో ఇవేమీ లేవు. అందుకనే దీనియే ఇల్లాహీని మన మతము అని అనజాలం. అక్బర్ కూడా అనలేదు దాన్ని. అక్బర్ ప్రకారం అది ఒక విశ్వాసం అంతే. దీని అసలు పేరేంది? 1582లో ఇది ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ఏమన్నాము అంటే తౌహీద్ ఏ ఇల్లాహీ అంటాం. ఈ తౌహీద్ ఏ ఇల్లాహీ కాస్త దీని ఏ ఇల్లాహీగా మారింది 1590 నుంచి, అంటే 8 ఏళ్ల తర్వాత. ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే, దీని అసలు ఉద్దేశం ఏంది? మెయిన్ థీమ్ ఆఫ్ దీని ఏ ఇల్లాహీ సుల్ ఏ ఖుల్ అంటాం. సుల్ ఏ ఖుల్ అంటే శాంతి, పీస్ అండ్ హార్మోనీ. శాంతి మరియు ఒక రకంగా సహనం, పీస్ అండ్ హార్మోనీ, ఇది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సుల్ ఏ ఖుల్ దీన్ని మొట్టమొదటిసారిగా మనకు వెలుగులో తెచ్చినటువంటి వాడు అక్బర్ గురు. ఇందాకే చెప్పాను, అబ్దుల్ లతీఫ్. ఆయన ప్రస్తావిస్తాడు దీన్ని. ఈ విశ్వాసానికి కట్టుబడినటువంటి వాడు, వీళ్ళని ఏమంటాము? ఇల్లాహీలు అంటాం. ఈ ఇల్లాహీలు పూర్తిగా మాంసభక్షణను నిలిపేయాలి. అంటే అక్బర్ శాకాహారిగా మారాడు. మాంసభక్షణను నిలిపేయాలా, సూర్యుడిని ఆరాధించాలా, అగ్నిని ఆరాధించాలా, తిలకం పెట్టుకోవాలా, టర్బన్ తలపాగా ధరించాలా. ఇట్లాంటి కొత్త సాంప్రదాయాలు ప్రవేశపెట్టబడ్డాయి. వీళ్ళ యొక్క నినాదం ఏంది? నినాదం అల్లాహో అక్బర్, అంటే సృష్టికర్త గొప్పవాడు అనేది వీళ్ళ నినాదం. ఇలాహీలు షస్త్ అంటే ప్రమాణం కూడా చేస్తారు. తమ ప్రాణాలు, తమ యొక్క ఆస్తులు, తమ యొక్క ఉనికి చక్రవర్తికి అంకితం ఇస్తారన్నమాట. షస్త్ అంటాం. ఇట్లా అక్బర్ యొక్క కొత్త విధానం వచ్చి, ఈయన ఉద్దేశం ఏంది ఇక్కడ అంటే, యాక్చువల్గా అన్ని మతాల యొక్క సారాంశాన్ని గ్రహిస్తూ అన్ని మతాలలో ఉన్నటువంటి విషయాలను
గ్రహించి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల అన్ని మతస్థులు దీన్ని పాటిస్తారు అని అక్బర్ ఆశించాడు. కానీ అది ఒక రకంగా ఆయన చేసిన పొరపాటుని కూడా అనుకోవచ్చు. పొరపాటు అంటే ఏంటంటే ఇక్కడ అన్ని మతాలకు ఆమోదయోగ్యమైనటువంటి దాన్నే గ్రహిస్తున్నాడు. అంత మాత్రం చేత అన్ని మతాలు పాటించాలని కాదు కదా. ఏ మతానికి కూడా ఇక్కడ ఆమోదయోగ్యమైనటువంటి విధంగా ఇది లేదు. ఎందుకంటే ముస్లింలకు శాకాహారము, తిలకం పెట్టుకోవడము, తలపాగ ధరించడము, అగ్నిని సూర్యుని పూజించడము ఇది ఆమోదయోగ్యం కాదు. హిందువులకు అల్లాహో అక్బర్ అనే నినాదం ఇవ్వడం సరైనది కాదు. ఇట్లా చివరికి ఏమైపోయిందంటే దీని ఇలాహి ఎవరికి ఆమోదయోగ్యం కాని మతం అయిపోయింది. అందరినీ సంతృప్తిపరచడం అన్ని వేళలా సాధ్యం కాదు. దీని ఇలాహి చివరికి ఎవరికి ఆమోదయోగ్యం కాని మతం అయిపోయింది. దీన్ని అక్బర్ ఏనాడు కూడా తన మతంగా ప్రకటించలేదు, దాని ప్రచారానికి పూనుకోలేదు. కాబట్టి అది ఒక రకంగా అక్బర్తోనే అంతమైపోయింది అని చెప్పవచ్చు. ఇది ఆయన యొక్క మత విధానం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమవుతుంది. అక్బర్ తర్వాత వచ్చినవాడు జహంగీర్. 1605లో అక్బర్ మరణించడం జరిగింది. అక్బర్కి ఏనాడు కూడా సలీం తన వారసులుగా రావడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే సలీం, జహంగీర్ అసలు పేరు సలీం, సలీం వ్యసనాల పారైనాడు. పైగా మెహరున్నీసా ఆమె యొక్క వ్యామోహానికి గురైనాడు. కాబట్టే అక్బర్ ముందుగా సలీం కొడుకుని కూడా ఎందుకు ప్రకటిస్తాడంటే అక్కడ జరిగింది ఏంటంటే అక్బర్కి స్నేహితులుగా మిగిలిపోయింది ఇద్దరు. ఒకడు రాజా బీర్బల్, రెండోవాడు అబుల్ ఫజల్. రాజా బీర్బల్ మధ్య ఆసియాలో యూసఫ్ జియాలతో పోరాడుతూ చంపబడతాడనమాట. బీర్బల్ని అక్బర్ అహ్మద్నగర్ జయించడానికి పంపించాడు. ఈ లోపల అక్కడ జరిగింది ఏంటి అంటే సలీం మెహరున్నీసా యొక్క వ్యామోహానికి గురైనాడు. అందుకే అది అక్బర్ యొక్క ఆందోళనకు కారణమైంది. దీన్ని పరిష్కరించడానికి అక్బర్ అబుల్ ఫజల్ సలహాను తీసుకుంటాడు. అబుల్ ఫజల్ ఇచ్చిన సలహా ఏమిటి అంటే మెహరున్నీసాని వేరొకరికి ఇచ్చి వివాహం చేసి పంపించడం. ఆ సలహా మేరకే మెహరున్నీసా బేగం షేర్ ఆఫ్ఘాన్ అనేటువంటి జమీందారుకి ఇచ్చి అక్బర్ వివాహం చేసి బెంగాల్కు పంపేయడం జరిగింది. ఇది సలీం సహించలేకపోయినాడు అన్నమాట. దీనికి కారకుడు అబుల్ ఫజల్ అయినాడు. అందుకనే సలీం అబుల్ ఫజల్పై కుట్ర చేశాడు. అబుల్ ఫజల్ ఎక్కడ దొరికితే అక్కడ చంపేయడానికి కుట్ర పన్నాడు. అందుకోసంగా బీర్ సింగ్ బుందేలా అనేవాడిని నియమించాడు. ఇందాక మనం ఏమని ప్రస్తావించాం, అక్బర్ అహ్మద్నగర్ జయించడానికి అబుల్ ఫజల్ని పంపాడు అన్నాం. అబుల్ ఫజల్ రాణి చాంద్ బీబీపై విజయం సాధించి తిరిగి వెళుతూ అసీర్ఘర్ కోటలో కొంతకాలం నివాసం ఉంటాడు, విశ్రమిస్తాడన్నమాట. అది అవకాశంగా చేసుకొని బీర్ సింగ్ బుందేలా అబుల్ ఫజల్ని చంపుతాడు. అక్బర్ సులభంగానే గ్రహించగలిగాడు ఎవరు చంపారు అబుల్ ఫజల్ని అని. అందుకనే అక్బర్ సలీంని కారాగారంలో పెట్టడానికి ఆజ్ఞలు కూడా వేశాడు. సలీం తన వారసుడిగా అక్బర్ అంగీకరించలేదు. చివరకు బైరామ్ ఖాన్ యొక్క కొడుకు అబ్దుల్ రహీం ఖాన్ యొక్క చొరవ వల్ల ఈ సంక్షోభం సమసింది. ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అక్బర్ సలీంని తన వారసుడిగా ప్రకటిస్తాడు. సలీం యాక్చువల్గా అయితే అక్బర్ యొక్క ఛాయిస్, అక్బర్ సలీం యొక్క కొడుకు ఖుస్రు తన వారసుడు కావాలని ప్రకటిస్తాడన్నమాట. కానీ చివరి క్షణంలో ఒప్పుకోక తప్పలేదు. అట్లా అక్బర్ చనిపోయినాడు. సలీంకి ప్రజల్లో మంచి పేరు లేదు. వ్యసనపరుడైన సలీం జహంగీర్ మొహమ్మద్ పాద్షా గాజీ అనేటువంటి బిరుదుతో అధికారంలోకి వస్తాడు. ప్రజల్లో తన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి గాను జహంగీర్ 12 ఆజ్ఞలు జారీ చేస్తాడు. మంచి పరిపాలన అందిస్తానని ప్రమాణం చేస్తాడు. ధర్మగంట బెల్ ఆఫ్ జస్టిస్ దీన్ని యమునా నది ఒడ్డున ఆగ్రా కోటలో ప్రతిష్ఠిస్తాడు. ఎవరికే సమస్య వచ్చినా ఆ గంటను మోగించవచ్చు అన్నమాట. కానీ జహంగీర్ మెహరున్నీసా యొక్క వ్యామోహం నుంచి బయట పడలేకపోయినాడు. దీన్ని జహంగీర్ పెద్ద కొడుకు ఖుస్రు వ్యతిరేకించాడు. ఖుస్రు గొప్ప లక్షణాలు కలిగిన వాడు, లౌకికవాది. ఖుస్రు ఇక్కడ 5వ సిక్కు గురు అర్జున్ దేవ్ యొక్క మద్దతు పొందాడు. అర్జున్ దేవ్ ఖుస్రు చక్కటి స్నేహితులు కూడా అన్నమాట. 5వ సిక్కు గురు అర్జున్ దేవ్
ఆది గ్రంథం రచించాడు, గురు గ్రంథ సాహి అంట, సిక్కులకు పవిత్రమైంది. ఇక్కడ కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. 5వ సిక్కు గురు తన పెద్ద కొడుకైన ఖుస్రూకు మద్దతు పలుకుతున్నాడు జహంగీర్కు వ్యతిరేకంగా. ఇది జహంగీర్ సహించలేకపోయినాడు. అట్లాగే ఆది గ్రంథంలో కొన్ని సూక్తులు సమకూర్చడంలో కూడా జహంగీర్కి గురువుకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ కారణం చేతనే 1609లో జహంగీర్ ఖుస్రూ మరియు గురు అర్జున్దే 5వ సిక్కు గురు ఇద్దరినీ చంపమని ఆజ్ఞలు వేశాడు. అట్లా ఇద్దరు చంపబడ్డారు. ఖుస్రూ ఎప్పుడైతే చంపబడ్డాడో జహంగీర్కి ఎదురు లేకుండా పోయింది. 1100 అంటే 1611లో 2 సంవత్సరాల తర్వాత జహంగీర్ మెహరునిసా బేగంను రహస్యంగా వివాహం ఆడడం జరిగింది. ఎవరీమె? ఈమెనే మనం నూర్జహాన్ అని అంటాం. ఆమె అసలు పేరు మెహరునిసా బేగం. మెహరునిసా అంటే స్త్రీలలో గొప్ప అందగత్తె. ఏ స్థాయిలో అందగత్తె? స్త్రీలే ఆమె అందాన్ని గొప్పగా కీర్తిస్తారు అని అర్థం అన్నమాట. అది మెహరునిసా అంటే ఏ పోయం అమాంగ్స్ట్ ఉమెన్ ఫర్ హర్ బ్యూటీ. జహంగీర్ ఈమె వ్యామోహానికి గురి అయి ఆమెకు మొదట నూర్ మహల్ లైట్ ఆఫ్ ది ప్యాలెస్ అంటే రాజప్రాసాదానికి వెలుగు, తర్వాత నూర్జహాన్ అనే బిరుదాలు ఇస్తాడు. ఈమె సంపూర్ణమైన అధికారాన్ని చలాయించింది. పాద్షా బేగంగా చలామణి అయింది. ఈమెకు ఆల్రెడీ ఒక కూతురు ఉన్నది. ఆమె కూతుర్ని జహంగీర్ కొడుకు షహరియార్ వాడికి ఇచ్చి వివాహం చేసింది. ఒక కూటమిని ఏర్పరిచింది. దాన్నే మనము నూర్జహాన్ జుంటా అంటాం. కూటమిలో సభ్యులు ఎవరు? ఇది అడిగాడు. కూటమిలో సభ్యులు ఎవరు? నూర్జహాన్ యొక్క అన్న అసఫ్ ఖాన్, నూర్జహాన్ తండ్రి మిర్జా గియాస్ బేగ్. ఈయనకు బిరుదు ఇచ్చారు. ఇతమద్ ఉద్ దౌలా అనే బిరుదు ఇవ్వబడ్డారు. వీళ్ళు కాకుండా ఖుర్రం అంటే జహంగీర్ కొడుకు. ఖుర్రంనే మనం షాజహాన్ అంటాం. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు, జుంటా అంటాం. ఇక్కడ అసఫ్ ఖాన్ అంటే నూర్జహాన్ అన్న, ఆయన కూతురు అజ్మంద్ బాను బేగం. ఈ అజ్మంద్ బాను బేగంకే ఇంకొక పేరు ముంతాజ్ అన్నమాట. ఆమె షాజహాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇట్లా నూర్జహాన్ ఒక వర్గాన్ని తయారు చేసుకుంది, తనదైన వర్గాన్ని పాలనా వ్యవస్థలో. పాద్షా బేగంగా గొప్ప అధికారాన్ని చలాయించింది. ఆజ్ఞలన్నీ ఆమె పేరు మీదనే చలామణి అయ్యేవి. క్రమంగా ఏమైంది అంటే ఈ జుంటాలోనే అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఎవరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అంటే నూర్జహాన్ అల్లుడు షహరియార్, ఈయన ఎక్కడికి పంపబడ్డా ఓటమి పాలైనాడు. అదే అసఫ్ ఖాన్ అంటే నూర్జహాన్ అన్న అల్లుడు ఖుర్రం షాజహాన్ ఎక్కడికి పంపబడ్డా విజయాలు సాధించాడు. షాజహాన్ రాణా అమర్ సింగ్ మేవార్ను ఓడించి మొఘల్ ఆధిపత్యాన్ని ఒప్పుకొనేలా చేశాడు. ఏదైతే అక్బర్కు కూడా సాధ్యం కాలేదో అది షాజహాన్ సాధించినట్లయింది. అట్లాగే మొఘలులు అహ్మద్నగర్పై దాడికి వెళ్ళి షహరియార్ హయాంలో ఓటమి పాలైనారు. అదే షాజహాన్ అహ్మద్నగర్ని ఆక్రమించాడు. ఆ సంతోషంలోనే జహంగీర్ ఖుర్రంకు షాజహాన్ అనే బిరుదిస్తాడనమాట, ప్రపంచాన్ని జయించినవాడు అని. అట్లా షాజహాన్ దక్కన్లో మొఘల్ రాజప్రతినిధిగా నియమించబడ్డాడు. క్రమంగా యంత్రాంగంలో షాజహాన్ కాబోయే చక్రవర్తి అనే మాట బలపడుతోంది. ఇది నూర్జహాన్కు నచ్చని విషయమైంది. అదే సమయంలో 1620లో పర్షియన్లు కాందహార్ను ముట్టడించారు. కాందహార్ మొఘలులకు పశ్చిమ సరిహద్దు అని చెప్పాం. పర్షియన్లు కాందహార్ను ఆక్రమించడం జరిగింది. దీన్ని అవకాశంగా చేసుకొని నూర్జహాన్ షాజహాన్ని సరిహద్దులకు పంపాలని నిర్ణయించింది. కానీ అక్కడ జరగబోయేది ఏంటంటే సరిహద్దులకు పోయినవాడు ఎవడు తిరిగి రాలేడు. అంటే ఒక రకంగా నూర్జహాన్ షాజహాన్ను వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఇది గ్రహించే షాజహాన్ తిరుగుబాటు చేశాడు నూర్జహాన్ పైన. ఆ తిరుగుబాటును అణిచేయడానికి నూర్జహాన్ మొహబ్బత్ ఖాన్ను పంపుతుంది. మొహబ్బత్ ఖాన్ ఆశ్చర్యకరంగా షాజహాన్కు మద్దతు పలుకుతాడు, షాజహాన్తో చేతులు కలుపుతాడు. ఇట్లా ఇక్కడ రాజకీయ సమీకరణలు మారాయన్నమాట.
ఈ లోపలే జహంగీర్ మృత్యువుకు దగ్గర పడ్డాడు. తాగి తాగి మొఘల్ చక్రవర్తి తన యొక్క చివరి గడియలు సమీపించాయని గ్రహించాడు. చనిపోయే లోపల ఆయన కాశ్మీర్లో షాలిమార్ బాగ్ తోటలను ఉన్నాయి. ఆ తోటల పెంపకానికి తనే కారకుడు జహంగీర్. వాటిని చూసి చనిపోవాలన్నది ఆయన కోరిక. అందుకని కాశ్మీర్కి వెళ్తాడు. చక్రవర్తి అయిన జహంగీర్, నూర్జహాన్ ఇద్దరు కలిసి కాశ్మీర్కి వెళ్ళారు. ఇది అవకాశంగా చేసుకునే మొహబ్బత్, షాజహాన్కు మద్దతు పలుకుతున్న మొహబ్బత్ ఖాన్ ఢిల్లీలో ప్రవేశించాడు. ఢిల్లీని ఆక్రమించి 100 రోజులు పరిపాలిస్తాడు. అందుకనే మొహబ్బత్ ఖాన్ని మనం శతదిన పాలకుడు అని కూడా అంటాం. 100 days రూలర్ అంటాం మొహబ్బత్ ఖాన్. మొహబ్బత్ ఖాన్ జహంగీర్ మరియు నూర్జహాన్లను బంధించమని ఆజ్ఞలేస్తాడు. అది కష్టం మీద వీళ్ళు కాశ్మీర్ నుంచి తప్పించుకొని లాహోర్కి వెళ్తారు. అక్కడే జహంగీర్ చనిపోవడం జరిగింది. చనిపోయిన జహంగీర్ లాహోర్లోని షద్రా ఇక్కడ ఖననం చేయబడ్డాడు. అక్కడే ఆయన సమాధి కూడా ఉందన్నమాట. నూర్జహాన్ తన అల్లుడైన షహరియార్ని భారతదేశానికి పాలకుడిగా ప్రకటించి షాజహాన్ షహరియార్ని చంపాడు. చంపి అధికారంలోకి వస్తాడు. ఇట్లా 1628 నుంచి షాజహాన్ యుగము ప్రారంభమవుతుంది. జహంగీర్ మరణానంతరము షాజహాన్ మొఘల్ చక్రవర్తిగా 1628లో అధికారంలోకి రావడం జరిగింది. షాజహాన్ యొక్క మొదటి 4 సంవత్సరాల పరిపాలన కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటగా ఖాన్జహాన్ లోడి షాజహాన్కు అత్యంత విధేయుడైనటువంటి ఖాన్జహాన్ లోడి ఈయన తిరుగుబాటు అనేటువంటిది జరిగింది. ఇది జరిగిన తర్వాత 1629లో దక్కన్ మరియు గుజరాత్ కరువు కాటకం, భయంకరమైన దుర్భిక్షం చోటు చేసుకుంది. కొన్ని వేల మంది జనాలు ఆకలికి చనిపోవడము జరిగింది. సూరత్ నుంచి ఆగ్రా నుంచి సూరత్కి ప్రయాణమైనటువంటి ఇంగ్లీషు వర్తకుడు పీటర్ ముండి మనకు ఈ కరువు గురించి తన వివరణ చేయడం అనేది కూడా జరిగింది. ఎంత భయంకరమైన కరువు తెలియజేస్తాడు. అట్లాగే 1630లో బెంగాల్లో హుగ్లీలో ఉన్నటువంటి పోర్చుగీస్ వారు వీళ్ళు తిరుగుబాటు చేశారు. ముంతాజ్ ఆమెకు చెందినటువంటి 2 చెలికత్తెల్ని పోర్చుగీస్ వారు చెరపట్టడం జరిగింది. షాజహాన్ విజ్ఞప్తి చేసినా పోర్చుగీస్ వాళ్ళు వారిని వదలడానికి ఇష్టపడలేదు. అందుకనే షాజహాన్ బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్కు ఆజ్ఞలు వేస్తాడు పోర్చుగీస్ వారిని హుగ్లీ నుంచి తరిమివేయడానికి. ఇట్లా పోర్చుగీస్ వారు హుగ్లీ నుంచి తరిమివేయబడ్డము జరిగింది. 1631లో షాజహాన్కు అత్యంత ప్రియురాలైనటువంటి ముంతాజ్ ఈమె చనిపోవడము జరిగింది. ఇట్లా దురదృష్టకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. షాజహాన్కి 4 కొడుకులు. పెద్దవాడు ధారాషీకో గొప్ప లౌకికవాది. ఉపనిషత్తులను పర్షియన్లోకి తర్జుమా చేశాడు ముజిమ్ ఉల్ బెహ్రయిన్ అనే గ్రంథంగా. అట్లాగే దారా తండ్రికి గొప్పగా సహకరించేవాడు పాలనా విధానంలో. దారా మాటే షాజహాన్కు చెల్లుబాటు అయ్యేదన్నమాట. దారా లౌకికవాదానికి పూర్తిగా మద్దతు పలికింది మొదటి కూతురు జహనరా దారా. వీరిద్దరు కూడా ఒక వర్గంగా పరిపాలనలో చోటు చేసుకోవడం వారు పరిపాలనలో తమ ప్రవేశాన్ని కలగజేసుకోవడం జరిగేది. రెండో కొడుకు షా షుజా బెంగాల్కి పాలకుడు. మూడవడైన ఔరంగజేబ్ దక్కన్లో మొఘలులకు రాజప్రతినిధి, మొఘల్ వైస్రాయ్. 4వ కొడుకైన మురాద్ గుజరాత్కి పాలకుడు. చిన్న కూతురైనటువంటి రోషనారా ఈమె ఔరంగజేబ్కి మద్దతు పలికింది. ఔరంగజేబ్ ఆయనలో కొంత వివాదాస్పదమైనటువంటి పాత్ర ఉంది. ఏదేమైనప్పటికీ ఔరంగజేబ్ లౌకికవాదే, కానీ మతానికి రాజ్యానికి మధ్య సరైన సమతుల్యాన్ని పాటించలేకపోయినాడు. అందుకనే ఔరంగజేబ్ యొక్క విధానాలు, ఆయన తత్వం ఒక రకంగా మతతత్వంగా ప్రజలు అపార్థం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది.
ఇట్లా రాజకుటుంబంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ధారా మరియు జహనరా ఇది ఒక వర్గంగాను, ఔరంగజేబ్ రోషనారా ఇది ఒక వర్గంగాను ఏర్పడడం జరిగింది. 1658లో షాజహాన్ ఆరోగ్యం బాగలేదనే వదంతులు వచ్చాయి. వాస్తవానికి షాజహాన్ ఆరోగ్యానికి సమస్యగా ఏమీ లేదు. ఈ పదంతులుగా ఉండగానే రెండవ కొడుకైన షుజా, బెంగాల్కు పాలకుడైన షుజా ఈయన స్వతంత్రాన్ని ప్రకటించుకున్న షుజా ఆగ్రా వైపుకు రావడం జరిగింది. వాస్తవంగా షాజహాన్కి ఏం జరుగుతుందో తెలిసే లోపలనే అంతర్యుద్ధం ప్రారంభమైంది. షుజా షాజహాన్ పైకి ఆగ్రా వైపు రావడంతో ధారాషీకో యొక్క పెద్ద కొడుకు షేక్ సులేమాన్ మరియు బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ ఈ ఇద్దరు కూడా షుజా పైకి ఎదురుదాడికి వెళ్ళడం జరిగింది. షుజా కనోజ్ వద్ద ఓడించబడ్డాడు. తర్వాత షుజాకి ఏమైందో మనకు చరిత్ర చెప్పట్లేదన్నమాట. షుజా ఓడిపోవడం ఔరంగజేబు కలవరపాటు కారణమైంది. ఎందుకంటే ఔరంగజేబుకు ఎవరొచ్చినా అధికారంలోకి పర్వాలేదు, కానీ దారా రాకూడదు. ఎందుకంటే దారా లౌకికవాది. ఆ లౌకికవాదము హిందువులకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని ఔరంగజేబు భావించేవాడు. పైగా ఇంతకుముందే మనము ప్రస్తావించాం, ఔరంగజేబు కష్టపడి 1656లో బీజాపూర్ని జయించాడు, 1657లో గోల్కొండను జయించాడు. అయినా ధారా చొరవ తీసుకొని ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా వమ్ము చేశాడు. తిరిగి ఆ పాలకులకు ఆయా రాజ్యాలు అప్పజెప్పాడు. ఇది కూడా ఔరంగజేబుకు నచ్చని విషయమైంది. అందుకనే ఔరంగజేబ్ ధారాకు వ్యతిరేకంగా తన కనిష్ట సోదరుడు చివరివాడైనటువంటి మురాద్తో ఒక కూటమిని ఏర్పరిచాడు. ఔరంగజేబ్ మురాద్ కూటమి షాజహాన్పై యుద్ధం ప్రకటించింది. షాజహాన్ తరఫున ధారా మరియు రాజా జస్వంత్ సింగ్ వీరు సైన్యాలను నడపడం జరిగింది. అంతర్యుద్ధంలో మనకు 3 ప్రధానంగా యుద్ధాలు జరుగుతాయి. ధర్మాత్, సామూగర్, దేవరాయ్. ధర్మాత్, సామూగర్ యుద్ధాలు 1658లో జరిగాయి. ఈ వరుస యుద్ధాల్లో దారా ఓడిపోయాడు. దారా చేసిన చిట్ట ప్రయత్నము 1659 దేవరాయ్ యుద్ధం. ఈ యుద్ధంలో కూడా దారా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన దారా ప్రాణభయం కొద్దీ పారిపోయినాడు. ఔరంగజేబ్ మురాదుల యొక్క కూటమి ఆగ్రాలో ప్రవేశించింది. షాజహాన్ను బందీ చేయడం జరిగింది. ఏ కారణం చేత బందీ చేయబడుతున్నాడు షాజహాన్? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఎందుకంటే తాజ్మహల్ కట్టడానికి దాదాపు 3 కోట్లు ఖర్చు అయింది. ఇది ప్రజాధనం. ఈ నేరం మీద ఔరంగజేబ్ షాజహాన్ని బందీ చేయడం జరిగింది. ఇట్లా ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చాడు. మొదటిసారి పట్టాభిషేకము 1658లో ఆలంగీర్ అనే బిరుదు తీసుకున్నాడు. పారిపోతున్నటువంటి ధారాను పట్టుకునే బాధ్యత రాజా జస్వంత్ సింగ్ ఆయనకు అప్పచెప్పబడ్డది. ఈ జస్వంత్ సింగే ధారాని పట్టుకోవడం కూడా జరిగింది. పారిపోయిన దారా బలూచిస్తాన్లో మాలిక్ జీవన్ అనేటువంటి జమీందార్ వద్ద పట్టుబడ్డాడు. అట్లా దారా తిరిగి ఔరంగజేబ్కి అప్పచెప్పబడ్డాడు. దారాన్ని చంపడం జరిగింది. దారాన్ని చంపిన తర్వాత ఔరంగజేబ్ రెండవసారి పట్టాభిషేకం చేసుకుంటాడు. ఇట్లా 2 సార్లు పట్టాభిషేకం చేసుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. 1658 నుంచి 1707 దాకా ఔరంగజేబ్ యొక్క పరిపాలన కొనసాగింది. మరి ఔరంగజేబ్ యొక్క సంస్కరణలు ఏంది? ఔరంగజేబ్ సంస్కరణలు మనకు సనాతనవాద సంస్కరణలుగా కనబడతాయి, ఛాందసవాద సంస్కరణలుగా కూడా కనబడతాయి. ఔరంగజేబ్ కొలువులో ఉన్నటువంటి చరిత్రకారులు, చిత్రకారులు, సంగీత వాద్యకారులు వీళ్ళందరినీ తొలగించాడు. ఎందుకంటే అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టే అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అట్లాగే తులాభారం అనే సాంప్రదాయాన్ని రద్దు చేశాడు. ఎందుకంటే తులాభారం చేసుకోవడం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టే అవుతుంది. హిందువుల పండగలు ముఖ్యంగా దీపావళి దీన్ని నిషేధించాడు. అట్లాగే వ్యభిచారము, తాగుబోత్తనము ఇటువంటి వ్యసనాలను కూడా ఔరంగజేబ్ నిరోధించడం జరిగింది. కలీమా అంటే ఖురాన్ యొక్క సూక్తులు, వీటిని నాణ్యాల మీద ముద్రించడం, ఈ పద్ధతిని కూడా ఔరంగజేబు రద్దు చేశాడు.
హిందువులు నదుల ఒడ్డున శవాలను తగలబెట్టడము, ఓకే, ఇది కూడా రద్దు గావించబడ్డది. ఈ చర్యలు సహజంగానే సనాతనవాద ఛాందస్యవాద చర్యలుగానే కనబడుతున్నాయి. కానీ వాటిల్లో ఉద్దేశాలు కూడా మంచివని మనం గుర్తించాల్సి వస్తుంది. ఔరంగజేబు యొక్క చర్యల వల్ల తిరుగుబాట్లు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. ముఖ్యంగా 1675లో ఔరంగజేబ్ జిజియా దీన్ని పునరుద్ధరించాడు. ఏ జిజియా పన్ను అయితే అక్బర్ రద్దు చేశాడో అది పునరుద్ధరించబడ్డది 1675లో. దీంతో మనకు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి తిరుగుబాట్లు? ముందుగా బుందేలాస్ వీళ్ళు మధ్యప్రదేశ్లో ఉండేటువంటి గిరిజన తెగ. జుజార్ సింగ్ బుందేలా ఆయన నేతృత్వంలో తిరుగుబాటు చేయడం జరిగింది. అట్లాగే సత్నామీ అనేటువంటిది హర్యానాలో ఉన్న రైతాంగం. వీళ్ళు కూడా మొఘల్ శిస్తు విధానం, భూమి శిస్తు విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అట్లాగే జాట్లు మనకు ఉత్తరప్రదేశ్, హర్యానా ఈ ప్రాంతంలో ఉన్న బలమైన రైతాంగం. వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నట్టు అంటే ఔరంగజేబ్ వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని, మథురాలో ఉన్నటువంటి కేశవరాయ ఆలయాన్ని, ఈ ఆలయాలను ధ్వంసం చేయించాడు. ఆలయాలను ధ్వంసం చేయించడం వెనకాల ఔరంగజేబు ఉద్దేశం ఏమిటి అంటే ఈ ఆలయాల్లోని పురోహిత వర్గాలు రాజ్యానికి వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నాయి. రాజ్యానికి వ్యతిరేక ప్రచారం జరుగుతున్నప్పుడు చక్రవర్తి సహించడం కూడా ధర్మం కాదు. అందుకే ఔరంగజేబ్ ఈ దేవాలయాలపై దాడులు చేయడం అనేటువంటిది జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అది మతంతో ముడిపడిన సమస్య. అందుకనే జాట్లు తిరుగుబాటు చేశారు. జాట్ల తిరుగుబాటుకి మొట్టమొదట గోకుల్ ఈయన నాయకత్వం వహించాడు. గోకుల్ చంపబడ్డాడు. గోకుల్ తర్వాత రాజపుత్రులు చూరామల్, బదన్ సింగ్ వీళ్ళ నాయకత్వంలో తిరుగుబాట్లు చేశారు. జాట్లు స్వతంత్ర భరత్పూర్ అనేటువంటి రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతున్నదంటే ఔరంగజేబు చర్యలకు ప్రతి చర్యలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ తిరుగుబాట్లు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. మొఘల్ సామ్రాజ్య పతనానికి నాంది పలుకుతున్నాయి. అట్లాగే సిక్కులు వీళ్ళ తిరుగుబాటు కూడా ప్రారంభమైంది. ఆ సమయానికి సిక్కులకు 9వ గురువు, మొత్తం మనకు 10 మంది సిక్కు గురువులు. 9వ గురువు తేగ్ బహదూర్ ఔరంగజేబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. మొఘల్ మన్సబ్దారీ విధానం అంటే ప్రభుత్వ ఉద్యోగుల విధానాన్ని మన్సబ్దారీ విధానం అంట. ఇక్కడ తేగ్ బహదూర్ ఔరంగజేబ్ మన్సబ్దార్గా కూడా పనిచేశాడు. అట్లాంటిది ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఏ విషయంలో? జిజియాని పునరుద్ధరించడం వల్ల. ఈ కారణం చేతనే ఔరంగజేబ్ స్వయంగా తేగ్ బహదూర్ను వివరణ ఇవ్వమని కోరుతాడు. కానీ దురదృష్టవశాత్తు తేగ్ బహదూర్ చంపబడ్డం జరిగింది. ఇట్లా రెండవ సిక్కు గురు, మొఘలుల చేతిలో చంపబడ్డ రెండవ సిక్కు గురు తేగ్ బహదూర్. దీంతో 10వ సిక్కు గురు గోబింద్ సిక్కులను పోరాట పటిమగలిగినటువంటి ఒక జాతిగా తీర్చిదిద్దాడు. సిక్కుల సైన్యం ఏర్పడ్డది, ఖల్సా అంట. ఇట్లా సిక్కులకు మొఘలులకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అట్లాగే రాజపుత్రులతోనూ కూడా శత్రుత్వం ఏర్పడ్డది. ఏ కారణం చేత? మొఘల్ సామ్రాజ్యానికి గొప్ప సేవలు అందించినటువంటి 2 రాజపుత్ర రాజ్యాలు మార్వార్. మేవార్ రాజా జైసింగ్, మార్వార్ రాజా జస్వంత్ సింగ్. రాజా జస్వంత్ సింగ్ అంతర్యుద్ధంలో ఔరంగజేబ్కు వ్యతిరేకంగా పోరాడాడు. అయినప్పటికీ కూడా ఔరంగజేబ్ జస్వంత్ సింగ్కి గొప్ప పదవులు ఇచ్చి గౌరవించాడు. సరిహద్దులు కాపాడే బాధ్యతను అప్పచెప్పాడు. అట్లాంటి జస్వంత్ సింగ్ సరిహద్దుల్లోనే చనిపోవడం జరిగింది. మొఘల్ పాలనా వ్యవస్థలో ఒక సూత్రం అమల్లో ఉండేది. ఏమిటది అంటే ఏ రాజ్యానికైతే వారసుడు ఉండడో ఆ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోతుంది. జస్వంత్ సింగ్ చనిపోయే సమయానికి ఆయనకు కొడుకులు లేరు. జస్వంత్ సింగ్ యొక్క డెడ్ బాడీ అంటే పార్థివ దేహం అది ఆగ్రాకు చేరుకున్న సమయానికి జస్వంత్ సింగ్ చిన్న భార్య, ఆమె అప్పటికే కడుపుతో ఉన్నది, ఆమె ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. అతన్నే మనం అజీత్ సింగ్ అంటాం. ఔరంగజేబ్ అజీత్ సింగ్ని జస్వంత్ సింగ్కు వారసుడిగా గుర్తించడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే
చిన్నపిల్లల్ని వారసులుగా గుర్తించడం వల్ల వాళ్ళ తరఫున వేరొకరు పరిపాలనలోకి వస్తారు. రెండవది, అజిత్ సింగ్ అప్పులు చేసి తీర్చకుండానే చనిపోయినాడు. జస్వంత్ సింగ్ అప్పులు తీర్చకుండానే చనిపోయినాడు. జస్వంత్ సింగ్ కుటుంబం పైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ కారణాల చేతనే ఔరంగజేబ్ జస్వంత్ సింగ్కు వారసుడిగా అజిత్ సింగ్ని గుర్తించకుండా మార్వార్ని మొఘల్ సామ్రాజ్యంలో కలిపేయాలని నిర్ణయించాడు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగానే రాజపుత్రులు రాజా దుర్గాదాస్ ఆయన నేతృత్వంలో తిరుగుబాటుకు సిద్ధమైనారు. ఈ తిరుగుబాటును అణచివేయడానికే ఔరంగజేబ్ తన పెద్ద కొడుకు అక్బర్ను పంపాడు. మనకు అక్బర్ అంటే కేవలం ఒక మొఘల్ చక్రవర్తి అక్బరే కాదు, అట్లాంటి అక్బర్ పేర్లతో ముగ్గురు వస్తారు మొఘల్ చక్రవర్తులు. ఇప్పుడు ఔరంగజేబ్ పెద్ద కొడుకు పేరు కూడా అక్బరే. ఆయన్ని ఈ రాజపుత్రుల తిరుగుబాటు అణచడానికి పంపబడడం జరిగింది. కానీ మార్వార్కి వెళ్ళిన అక్బర్ రాజపుత్రులతో చేతులు కలిపాడు, తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఇది సహించలేకపోయినాడు ఔరంగజేబ్. అందుకనే ఔరంగజేబ్ ఒక దశలో రాజపుత్రుల యొక్క డిమాండ్లు అంటే వాళ్ళ యొక్క కోరికను మన్నించడానికి సిద్ధపడ్డాడు. దాంతో అక్బర్కు ప్రాణభయం పట్టుకుంది. ఎందుకంటే రాజపుత్రులు అప్పుడు ఈ ఔరంగజేబ్ రాజపుత్రుల యొక్క డిమాండ్లను అంగీకరిస్తే అక్బర్ పట్టుబడే అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకనే అక్బర్ రాజకుమారుడు మార్వార్ నుంచి పారిపోయినాడు. ఆ పారిపోవడం అక్బర్ దక్షిణాదికి వచ్చి మహారాష్ట్రలో ఆ సమయానికే శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించేశాడు. శివాజీ చనిపోవడం కూడా జరిగింది. 1680లో శివాజీ చనిపోయినాడు. శివాజీ పెద్ద కొడుకు శంభు లేదా శంభాజీ అంటాం. ఆయన మరాఠాలకు ఛత్రపతి. అక్బర్ రాజకుమారుడు శంభాజీ కొలువులో ఆశ్రయం పొందాడు. ఈ విషయం ఎప్పుడైతే ఔరంగజేబుకు తెలిసిందో ఔరంగజేబ్ తన కొడుకును శిక్షించడానికి ఆగ్రాను వదిలేశాడు. 1682లో ఆగ్రాను వదిలిపెట్టిన ఔరంగజేబ్ తిరిగి ఆగ్రాకు రాలేదు. అంటే చనిపోయే వరకు దాదాపు 1707 దాకా 25 సంవత్సరాల పాటు ఔరంగజేబ్ దక్కన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. తన తండ్రి తనను వెంటాడుతూ ఎప్పుడైతే వస్తున్నాడని తెలుసుకున్నాడో అక్బర్ రాజకుమారుడు పర్షియాకి పారిపోయినాడు. ఇట్లా ఔరంగజేబ్ దక్కన్లో ప్రవేశించాడు. 1686లో బీజాపూర్ను ఆక్రమించాడు. ఇది రెండవ ఆక్రమణ అన్నమాట, ఇంతకుముందే ప్రస్తావించాం. 1687లో గోల్కొండను ఆక్రమించాడు. 1689లో శంభాజీ ఎవరైతే అక్బర్కు ఆశ్రయం ఇచ్చాడో శివాజీ మొదటి కొడుకు శంభాజీ ఆయన పట్టుబడ్డాడు గోదావరి నదీ తీరాన సంగమేశ్వరం వద్ద. శంభాజీని ఔరంగజేబ్ చంపడం జరిగింది. శంభాజీ యొక్క కొడుకు సాహు, ఈయన్నే మనం రెండవ శివాజీ అని కూడా అంటాం. సాహుని శంభాజీ యొక్క భార్య యేసుబాయి ఆమెని ఔరంగజేబ్ ఆగ్రా జైలుకు పంపడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మరాఠాలకు నాయకుడు లేకుండా పోయినాడు. శంభా ఎప్పుడైతే చనిపోయినాడో మరాఠా నాయకులు శివాజీ యొక్క రెండవ కొడుకు ఆయన స్వరాజ్యంలో లేడు. రెండవ కొడుకు రాజారాం ఈయన జింజీ కోటలో తలదాచుకొని ఉన్నాడు. రాజారాంని ఆహ్వానించారు. అట్లా రాజారాం మరాఠాలకు ఛత్రపతి అయినాడు. రాజారాం కూడా తన పోరాటాన్ని కొనసాగించాడు ఔరంగజేబుకు వ్యతిరేకంగా. 1689 నుంచి 1700 దాకా రాజారాం ప్రతాప్గఢ్ వద్ద చంపబడతాడన్నమాట. దీంతో ఒక రకంగా మరాఠా ఉద్యమం అంతమైపోయింది అని ఔరంగజేబ్ భావించాడు. కానీ వాస్తవానికి మరాఠా ఉద్యమం మరింతగా బలపడ్డది. రాజారాం యొక్క మొదటి భార్య తారాబాయి, గొప్ప నాయకురాలు తారాబాయి 1700 నుంచి 1707 దాకా మరాఠాలకు తిరుగులేని నాయకత్వం వహించింది తారాబాయి. తారాబాయి నేతృత్వంలో మరాఠా ఉద్యమం అనేది ఒక జాతీయ ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమాన్ని ఔరంగజేబ్ అడిచివేయలేకపోయినాడు. ఇప్పుడు ఔరంగజేబ్ యొక్క సమస్య ఏమైందంటే వెనక్కి తిరిగిపోలేని సమస్య, అట్లని ముందుకు పోలేని సమస్య. ముందుకు పోతే ఉద్యమం అనేటువంటిది ఇంకా ఉధృతమవుతుంది. పోనీ తిరిగి వెనక్కి పోదామా అంటే అపజయాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. దీన్నే చరిత్రకారులు ఏమంటారంటే దక్కన్ అల్సర్. దక్కన్ అనేటువంటి క్యాన్సర్ ఔరంగజేబ్ మృతికి కారణమైంది. దక్కన్లో ఔరంగజేబ్ విరమించుకోలేని పరిస్థితిని సృష్టించుకున్నాడు ఎందుకంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమవుతున్నది అంటే ఔరంగజేబ్ దక్కన్లో ఉండగానే
ఉత్తరాదిన తిరుగుబాట్లు ఉధృతమై ఆ తిరుగుబాట్లను అణచివేయలేకపోయినాడు. అట్లని ఇక్కడ కూడా పురోగతి సాధించలేకపోయినాడు. తన కళ్ళ ముందే మొఘల్ సామ్రాజ్యం పతనమైపోయింది. దీనికి సాక్షిగానే ఔరంగజేబ్ అహ్మద్నగర్లో చనిపోయినాడు 1707లో. చనిపోయినటువంటి ఔరంగజేబ్ ఔరంగాబాద్లోని కుల్తాబాద్ అని ఉంది. ఔరంగాబాద్కి పట్టణంలో భాగమే అది. అక్కడ ఖననం చేయబడ్డాడు. ఇట్లా గ్రేటర్ మొఘల్స్, ఘనమైన మొఘలుల చరిత్ర 1707లో అంతరించిందనమాట. ఇక మీద నుంచి వచ్చేవాళ్ళంతా కూడా కడపటి మొఘలాయులు అంటారు. ఈ కడపటి మొఘలాయులో ఒక్కడు కూడా మనకు సమర్థుడైన పాలకుడు కనబడడు. వాళ్ళ కాలం నుంచే ఆధునిక భారతదేశ చరిత్ర మనకు ఒక రకంగా ప్రారంభమైంది అని చెప్పొచ్చు అన్నమాట. ఇది సంక్షిప్తంగా మొఘలులపైన వారి యొక్క రాజకీయ చరిత్ర అని చెప్పొచ్చు. ఇక్కడ మనము ప్రస్తావించాల్సింది మొఘలుల పాలనా వ్యవస్థ. మొఘల్ పాలనా వ్యవస్థ, ఇందులో కూడా ఎగ్జామ్ పరంగా మనకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొఘల్ పాలనా వ్యవస్థకు ముఖ్యమైన ఆధారాలు ఏంది? ముందు ఆధారాలు ముఖ్యమవుతాయి. ఆధారాలు అక్బర్ కులుకు చెందినటువంటి అబుల్ ఫజల్ రచించినటువంటి ఐన్ ఏ అక్బరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సోర్సెస్, ఆధారాలు అన్నటువంటి ఐన్ ఏ అక్బరీ మరియు అక్బర్నామా, ఈ రెండు కూడా అబుల్ ఫజల్ అక్బర్ యొక్క పాలనా వ్యవస్థ పైన రచించడం జరిగింది. ఆధారాలు అబుల్ ఫజల్, అక్బర్నామా మరియు ఐన్ ఏ అక్బరీ. ఐన్ ఏ అక్బరీ, అక్బర్నామా, ఈ రెండు కూడా అక్బర్ యొక్క పాలనా వ్యవస్థ పైన ముఖ్యమైన ఆధారాలు. అట్లాగే ముల్లా బదౌని ఇంతకుముందే ప్రస్తావించాం. ముల్లా బదౌని అక్బర్ యొక్క మత విధానాన్ని విమర్శిస్తూ గ్రంథం రాస్తాడు. దాన్నే మనము ముంతకబ్ అంటాం. ముంతకబ్ ఉత్ తవారిక్. ముంతకబ్ ఉత్ తవారిక్ ఇది అక్బర్ మత విధానం పైన చేయబడిన విమర్శ అన్నమాట. అట్లాగే ముతమద్ ఖాన్, ఇక్బాల్ నామా జహంగీరీ రాస్తారు. ఇక్బాల్ నామా జహంగీరీ ఇది జహంగీర్ పరిపాలన పైన ముఖ్యమైన ఆధారం. అట్లాగే అబ్దుల్ హమీద్ లాహోరీ, పాద్షా నామా రాస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఆల్రెడీ చాలాసార్లు అడగడం కూడా జరిగింది. పాద్షానామా ఎవరి పాలనా వ్యవస్థకు సంబంధించింది అని. ఇది షాజహాన్ యొక్క పాలనా వ్యవస్థపై రాయబడిన గ్రంథం. అట్లాగే ఔరంగజేబ్ హయాంలోకి వచ్చేసరికి మనకు కాఫీ ఖాన్ ఈయన ముంతకబ్ ఉల్ లువాబ్ అనే గ్రంథం రాస్తాడు. ఇది ఔరంగజేబ్ పరిపాలన పైన రచించబడ్డ గ్రంథం అన్నమాట. అట్లాగే ఔరంగజేబ్ తన కొడుకులను ఉద్దేశించి రాయబడినటువంటి లెటర్స్ అంటే ఉత్తరాలు, ఈ ఉత్తరాలు మొత్తాన్ని కూడా మనము సంకలనం చేశాం. ఆ గ్రంథాన్ని ఏమంటాము అని అంటే రఖత్ అంటాం. రఖత్ ఏ ఆలంగీరి.
రఖత్ ఏ ఆలంగీరి ఔరంగజేబు యొక్క ఉత్తరాల సంపుటం అన్నమాట. ఇవన్నీ మొఘల్ పాలనా వ్యవస్థ పైన ముఖ్యమైనటువంటి ఆధారాలు అన్నమాట. ఇక పాలనా వ్యవస్థ యొక్క స్వరూపం ఏంది? పాలనా వ్యవస్థ యొక్క స్వరూపం ఏమిటి అని అంటే, మొఘలులు తమదైనటువంటి విధానాలను ప్రవేశపెట్టారు, స్థానిక సాంప్రదాయాలను కొనసాగించారు. అట్లాగే పర్షియన్ మరియు అరబిక్ సాంప్రదాయాలు వీటిని కూడా స్వదేశీ భారతీయ పాలనా వ్యవస్థలోకి చొప్పించారు. అందుకనే మొఘల్ పాలనా విధానాన్ని మనం ఏమంటాము అంటే పర్షియో అరబిక్ మోడల్ ఇన్ ద ఇండియన్ సెట్టింగ్. భారతదేశ పాలనా వ్యవస్థలో పర్షియన్ మరియు అరబిక్ విధానము అంటే ఆ సాంప్రదాయాలతో కలిసిన విధానము అని చెప్పచ్చు. ఈ పాలనా వ్యవస్థలో అత్యున్నత అధికారి చక్రవర్తి, పాద్షా అంటాం. ఈయనకు సహకరించడానికి విస్తృతమైనటువంటి యంత్రాంగం ఉంటుంది కేంద్ర స్థాయిలో. ముఖ్యంగా వకీల్ కార్యాలయం ఏమిటి అంటే రాజు యొక్క ప్రతినిధి, రాజుకు ఉపాధికారి అన్నమాట, ఒక రకం డిప్యూటీ అని చెప్పచ్చు. రాజు తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవాడు వకీల్. అత్యంత బలమైనటువంటి వకీల్గా మనం బైరామ్ ఖాన్ని ప్రస్తావిస్తాం. ఈ వకీల్ కార్యాలయం దాని ప్రాధాన్యతను కోల్పోయింది. షాజహాన్ హయాంలో వకీల్ కార్యాలయాన్ని రద్దు చేయడం జరిగింది. వకీల్ తర్వాత మనకు ముఖ్యమైన వాడు వజీర్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు, ఆర్థిక మంత్రిగాను వ్యవహరిస్తాడు. ఈయనకు సహకరించడానికి ఇద్దరు అధికారులు ఉంటారు. ఎవరెవరి అధికారులు అని అంటే వజీర్ ఏ టాన్ అంటే వజీర్ ఏ టాన్, వజీర్ ఏ మల్. వజీర్ ఏ టాన్ అంటే రాజ్యానికి చెందినటువంటి భూములు ఉంటాయి, దాన్ని పర్యవేక్షించేవాడు వజీర్ ఏ టాన్. అట్లాగే వజీర్ ఏ మల్ అంటే రాజ్యానికి వస్తున్నటువంటి ఆదాయము, ఖర్చు, వీటిని పర్యవేక్షించేవాడు. అట్లాగే మీర్ బక్షి అంటే సర్వ సైన్యాధిపతి అనమాట. మీర్ బక్షి తర్వాత మీర్ ఏ జహందర్ అంటాం, అంటే అంగరక్షకుడు అనమాట. అంగరక్షకుడు, ప్రధాన అంగరక్షకుడు మరియు రాజప్రాసాదానికి పర్యవేక్షించేవాడు అనమాట. రాజప్రాసాదానికి కనెక్ట్ అయినటువంటి వాడు అనమాట. రాజు వ్యవహారాలన్నీ కూడా చూస్తారన్నమాట. వీరి తర్వాత ముఖ్యమైన వాడు మీర్ ఏ తుజక్ అంటాం. మీర్ ఏ తుజక్ అంటే కొలువులో సెరిమోనీస్ అంటే ఉత్సవాలు ఇట్లాంటివన్నీ కూడా నిర్వహించేవాడు. ప్లస్ ప్రోటోకాల్ ఆఫీసర్ కూడా, అంటే ఎవరితో పరిచయాలు చేయించబడాలి, ఎవరిని చక్రవర్తికి పరిచయం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా పర్యవేక్షించేవాడు మీర్ ఏ తుజక్ అన్నమాట. మీర్ ఏ తుజక్ తర్వాత మీర్ ఏ డాక్ చౌకీ అంటే తపాలా అన్నమాట. ఉత్తర ప్రత్యుత్తరాలు వీటన్నిటిని కూడా పర్యవేక్షించేవాడు డాక్ చౌకీ. అట్లాగే మనకు లేఖకులు వస్తారు, కరెస్పాండెంట్స్. షూనావీస్, కూఫీ ఐనావీస్ అని. షూనావీస్ అంటే ప్రధాన లేఖకుడు, ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవాడు అనమాట. రహస్యంగా లేఖలు రాస్తారు, రహస్య కరెస్పాండెంట్ అనమాట. అంటే అత్యంత రహస్యమైన సమాచారాన్ని రచించేవాడు అనమాట. ఇతన్ని కూఫీ ఐనావీస్ అని అంటాం. ఇట్లా ముఖ్యమైనటువంటి యంత్రాంగము మనకు కేంద్ర స్థాయిలో కనిపిస్తుంది. మొహిద్సీబ్ని గురించి చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. మొహిద్సీబ్ అంటే ఇస్లాంకు వ్యతిరేకమైన కార్యకలాపాలు, ఖురాన్కు వ్యతిరేకమైనటువంటిది లేదా ఖురాన్ని అపవిత్రం చేసేటువంటి పనులు, వీటిని నిషేధించేవాడు మొహిద్సీబ్. రాయల్ సెన్సార్ ఆఫీసర్ అని అంటాం అన్నమాట. ఇట్లా కేంద్ర స్థాయిలో మనకు విస్తృతమైన యంత్రాంగము. పాలనా వ్యవస్థలో పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని శుభాలుగా విభజిస్తారన్నమాట. మొఘల్ కాలంలో రాష్ట్రాలను మనం శుభాలు అంటాం. శుభ అంటే రాష్ట్రం అన్నమాట. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? వీటి సంఖ్య మనకు మారుతూ వస్తుంది. అక్బర్ హయాంలో 15 ఉన్నాయి, షాజహాన్ హయాంకి వచ్చేసరికి 18 అయినాయి, ఔరంగజేబ్ హయాంకి వచ్చేసరికి 21 శుభాలని, 21 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. శుభాలకి పాలకులను సుబేదార్ అని అంటాం. సుబేదార్కే సీఫా సలార్ అనే ఇంకొక పేరు కూడా ఉంటుంది. సుబా అంటే రాష్ట్రం, రాష్ట్రానికి పాలకులు సుబేదార్.
సుబేదార్కి ఇంకో పేరు సీఫా సలార్ అని అంటాం. సుబేదార్కి సహకరించడానికి గాను విస్తృతమైనటువంటి యంత్రాంగము ఉంటుంది. సుభాలని తిరిగి జిల్లాలుగా విభజిస్తారు. వీటిని ఏమంటాము? సర్కార్ అని అంటాం. జిల్లా స్థాయిలో ఎవరుంటారు అంటే ఫౌజ్దార్, కొంత సైన్యాలను మెయింటైన్ చేస్తూ నిర్వహిస్తూ జిల్లా యంత్రాంగాన్ని నడుపుతాడు ఫౌజ్దార్. జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారి పోద్దార్, పోద్దార్ అంటే ప్రధాన రెవెన్యూ అధికారి. అట్లాగే జిల్లా స్థాయిలో ఖాజీ, న్యాయ నిర్వహణకు ఖాజీ ఉంటాడు. ఇట్లా కాకుండా కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి. ఆ పట్టణాల్లో శాంతి భద్రతలు, పరిపాలనా నిర్వహణ అందుకోసం ఉండేవాడు కొత్వాల్. కొత్వాల్ అంటే పట్టణ పరిపాలన నిర్వహించేవాడు కొత్వాల్ అన్నమాట. ఇట్లా జిల్లాలకు గాను పట్టణాలు గాను మనకు విభాగాలు ఉంటాయి. వీటికి కింది స్థాయిలో ఏముంటుంది? వీటికి కింది స్థాయిలో పరగణ అంటాం. పరగణకి పాలకుడు అమీల్. అమీల్ అంటే పరగణ స్థాయి, కరెక్ట్ చెప్తే మనం మండలాలు అంటాం, ఎంఆర్ఓ అని చెప్పవచ్చు. మండల స్థాయి లాంటి అధికారి అమీల్. ఇక్కడ భూమి శిస్తు ప్రధాన అధికారి అవుతాడు అమీల్. ఇక గ్రామం, ఇది పాలనా వ్యవస్థలో చిట్ట చివరి విభాగం. ఇక్కడ ఎక్కడ కూడా మొఘలులు సాంప్రదాయబద్ధంగా వస్తున్న వ్యవస్థని వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు, తొలగించలేదు. ఆ వ్యవస్థను అట్లాగే కొనసాగించారు. గ్రామ స్థాయిలో మనకు రెవెన్యూ అధికారులు కోర్ట్స్, ముకడ్డమ్స్ అంటాం. కోర్టులు, ముకడ్డంలు, చౌదరీలు, పట్వారీలు. కోర్ట్ మరియు పట్వారీ అంటే గ్రామ గణాంకాధికారులు, లెక్కలు రాసేవాడు. చౌదరి మరియు ముకడ్డం వీళ్ళు గ్రామ పెద్దలు అన్నమాట. ఇట్లా పాలనా వ్యవస్థ పైనుంచి కింది దాకా వివిధ పాలనా విభాగాలుగా కనిపిస్తుంది అన్నమాట. ఇది కాక మనకు ఇతర విభాగాలు అంటే పాలనా వ్యవస్థలో ఒక్కొక్క పాలనా విభాగం అంటూ ఒక్కొక్క వ్యవహారానికి ఒక్కొక్క పాలనా విభాగం ఉంటుంది. ముందుగా రెవెన్యూ విభాగం తీసుకుందాం. రెవెన్యూ విభాగం అనేటువంటిది భూమి శిస్తు వసూలు చేయడం వీరి యొక్క ప్రధాన బాధ్యత అన్నమాట. ఈ భూమి శిస్తునే మనం ఇంతకుముందు ఏమన్నాము? ఖరాజ్ అంటాం. ముస్లింలు చెల్లించే భూమి శిస్తు ఖరాజ్, అదే ముస్లిమేతరులు చెల్లించేటువంటి భూమి శిస్తు ఉషర్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అక్బర్ చాలా కాలం వరకు కూడా, అంటే దాదాపు 1580 దాకా కూడా అక్బర్ షేర్ షా విధానాన్నే కొనసాగించాడు. ఇంతకుముందే నేను ప్రస్తావించాను, షేర్ షా మొఘలుల నుంచి ఢిల్లీని కైవసం చేసుకున్నాడు హుమయూన్ని ఓడించి. షేర్ షా సూర్ వంశము అనే వంశాన్ని స్థాపిస్తాడు ఢిల్లీలో. షేర్ షా సంస్కరణలని తర్వాత బ్రీఫ్గా నేను మళ్ళీ చర్చిస్తాను. 1540 నుంచి 45 దాకా షేర్ షా కేవలం 5 సంవత్సరాలే పరిపాలించిన గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టాడు షేర్ షా, ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో. ఆ సంస్కరణల్ని అక్బర్ 1580 దాకా కొనసాగించడం జరిగింది. ఏమిటి ఈ సంస్కరణలు అని అంటే, ముందుగా షేర్ షా జప్తు విధానం, జప్త్ అంటాం, ZABT, జప్తు విధానము అనేటువంటి ఒక కొత్త శిస్తు మదింపు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ విధానం కింద భూమి 3 రకాలుగా విభజించబడుతుంది. గుడ్, మిడిల్, బ్యాడ్. అంటే శ్రేష్టమైన భూమి, మధ్యస్థాయి భూమి, ఎందుకు పనికిరాని భూమి. ఇట్లా 3 రకాలుగా విభజించాడు. దేని ఆధారంగా? పంట దిగుబడిని బట్టి, అది ఇచ్చేటువంటి దిగుబడిని బట్టి భూమి శ్రేష్టమైనదిగాను, మధ్యస్థాయిగాను, ఎందుకు పనికిరాని భూమిగాను 3 రకాలుగా విభజిస్తాడు షేర్ షా. విభజించి గత 5 సంవత్సరాల నుంచి ఏ దిగుబడి ఇస్తున్నది, ఎంత ఇస్తున్నది అంటే యావరేజ్ ప్రొడ్యూస్ ఫర్ ద లాస్ట్ 5 years అని అంటాం. దాని సారాన్ని బట్టి నువ్వు ఆ విధంగా నిర్ణయించావు, మరి సారం బట్టి ఎంత దిగుబడి ఇస్తున్నట్టు అది. దీనికి ఆధారం ఏంటంటే గత 5 సంవత్సరాల దిగుమతి అన్నమాట, యావరేజ్ ప్రొడ్యూస్. దాని ఆధారంగా మనకు శిస్తు నిర్ణయించబడుతుంది. అత్యంత శ్రేష్టవంతమైన భూమి అయితే ఎక్కువగాను, పనికిరాని భూములు మినహాయింపు ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. ఈ విధానము మనము జప్త్ అంటాం. ఈ జప్తు విధానంలో 2 పన్నులు విధించబడతాయి. ట్యాక్స్ సర్వేయర్ ఫీ అంటాం. భూమి శిస్తు మదింపు అధికారి వచ్చి మదించినప్పుడు కొంత రుసుము చెల్లించాల్సి వస్తుంది. అట్లాగే రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫీసర్, అసలు పంట ఎంత ఉన్నది అని
దాన్ని లెక్కించేవాడు అనమాట. ట్యాక్స్ సర్వేయర్ ఫీ, ట్యాక్స్ కలెక్టర్స్ ఫీ. పన్ను వసూలు చేసే అధికారికి కూడా మనము పన్ను చెల్లించాల్సి వస్తుంది. వీటిని ఏమంటున్నాము? మహాశిలిన, జరిబానా. జరిబానా అనేది ట్యాక్స్ సర్వేయర్స్ ఫీ, మహాశిలిన అనేటువంటిది ట్యాక్స్ కలెక్టర్స్ ఫీ. ఇట్లా 2 పన్నుల్ని విధించడం జరిగింది. ఇదంతా కూడా జప్తు విధానం అంటారు. అక్బర్ 1580 దాకా ఈ విధానాన్ని దాదాపుగానే కొనసాగించాడు. 1580లో అక్బర్ ఒక రెవెన్యూ కమిటీని ఏర్పాటు చేస్తాడనమాట. రాజా తోడర్మల్ అక్బర్కు రెవెన్యూ మంత్రి. రాజా తోడర్మల్ దివాన్ అష్రాఫ్ అంటే రెవెన్యూ మంత్రిగా నియమించబడడం జరిగింది. తోడర్మల్ షేర్షా విధానానికి కొన్ని మెరుగులు దిద్దుతాడు. షేర్షా విధానమే, అది మౌలికంగా షేర్షా విధానమే. దాంట్లో కొన్ని మార్పులు చేస్తాడు. మార్పులు చేసి తనదైనటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు. దాన్నే మనం ఏమంటున్నాము? తోడర్మల్ బందోబస్త్ అంటున్నాం, లేదా 10 సాల్ సిస్టమ్, 10 సంవత్సరాల విధానము అని అంటాం. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఈ విధానంలో భూమి శిస్తును బట్టి, భూమి యొక్క సారాన్ని బట్టి భూమి 4 రకాలుగా విభజించబడుతుంది. ఏమిటా 4 రకాలు? పోలజ్, పరౌటి, చచర్, బంజర్. పోలజ్ అత్యంత శ్రేష్టవంతమైన భూమి, సంవత్సరం మొత్తం సాగులో ఉంటుంది, పోలజ్. పరౌటి ద్వితీయ శ్రేణి భూమి, చచర్ తృతీయ శ్రేణి భూమి, బంజర్ భూములు అంటే ఒకంగా ఎందుకు పనికిరాని భూములు అన్నమాట, కేవలము పశువులు మేపడానికి ఉపయోగించే భూములు. ఇట్లా 4 రకాలుగా భూమి విభజించబడుతుంది. జప్తు విధానంలో షేర్షా 5 సంవత్సరాల దిగుబడిని తీసుకున్నాడు. బందోబస్తు విధానంలో తోడర్మల్ 10 సంవత్సరాల దిగుబడిని తీసుకున్నాడు. అందుకని దాన్ని 10 సాల్ విధానం అంటాం. 10 సంవత్సరాల నుంచి 1 ఎకరా భూమి ఎంత ఉత్పత్తిని ఇస్తోంది సగటున, దాని ఆధారంగా శిస్తు నిర్ణయించబడుతుంది. అందుకని దీన్ని 10 సాల్ విధానము అని అంటారు. అట్లాగే ఈ విధానంలో పన్ను, భూమి శిస్తు అనేటువంటిది నగదు రూపంలో చెల్లించాలి. నగదు రూపంలో చెల్లించాలా అంటే ఎట్లా చెల్లిస్తావు? అందుకోసంగా స్థానిక మార్కెట్ ధరలు నిర్ణయించబడతాయి. ధరల పట్టికలు తయారు చేస్తారు. ఈ ధరల పట్టికలను ఏమంటాము అని కూడా అడిగాడు ఎగ్జామ్లో. ఈ ధరల పట్టికలనే మనం ఏమంటామంటే దస్తూర్ ఉల్ అమాల్ అంటాం. దస్తూర్స్, ప్రతి ప్రాంతానికి కూడా దస్తూర్ ఉల్ అమాల్ ఉంటుంది, ధరల పట్టిక. ఆ ధరల పట్టికను అనుసరించి ఆ వస్తువు యొక్క ధర నిర్ణయించబడ్డాన్ని బట్టి భూమి శిస్తు ఎంత అయితే అవుతుందో ఆ మేరకు రుసుము చెల్లించాలి నగదు రూపంలో, శిస్తు చెల్లించాలి నగదు రూపంలో. ఇది విధానం. ఈ విధానమే మనకు మొఘల్ సామ్రాజ్యంలో విస్తృతంగా ప్రవేశపెట్టబడ్డది. ఏ విధానము? 10 సాల్ విధానము, లేదా తోడర్మల్ బందోబస్త్ అంటాం. ఈ విధానాన్ని దక్కన్లో ప్రవేశపెట్టినటువంటి వాడు ముర్షిద్ కులీ అంటాం. ఔరంగజేబ్ హయాంలో ఇది దక్కన్లో ప్రవేశించింది. అప్పటిదాకా ఈ విధానము కేవలం మధ్య భారతదేశంలో అమల్లో ఉండేది. అంటే ఎక్కడి నుంచి? ఆగ్రా నుంచి దాదాపుగా బీహార్, బెంగాల్ వరకు ఈ విధానం అమల్లో ఉండేది. ఇది కాక మరికొన్ని విధానాలు కూడా ఉన్నాయి. ఏమిటా మరికొన్ని విధానాలు? సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి రెవెన్యూ విధానాలు. వీటిని ఏమంటామంటే బతాయి, గొల్లాబక్షి, నస్క్ అంటాం. ఈ పదాలు మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. బతాయి విధానము, ఈ బతాయి విధానంలో పంట అసెస్మెంట్ అంటూ ఏమీ ఉండదు. ఎంత కడుతున్నామో అనేటువంటిది, గతం నుంచి ఎంత కడుతూ వచ్చామో అదే కడుతూ ఉంటాం అన్నమాట. పంట ఎక్కువగా పండొచ్చు, తక్కువ పండొచ్చు, ఎంత కడుతున్నామో అదే కట్టడం అన్నమాట. సాంప్రదాయబద్ధంగా వస్తుంది. దీన్ని ఒక రకంగా క్రాప్ షేరింగ్ అని అంటారు అన్నమాట, పంటను పంచుకోవడం. ఓకే. అలాగే బతాయి, గొల్లాబక్షి, నస్క్ అని అంటాం. బతాయి, గొల్లాబక్షి మోరాలెస్ ఒకటే విధంగా ఉంటాయి. నస్క్ విధానం ఇది ఎక్కడ ఉంటుంది ఎక్కువగా అంటే బెంగాల్, అస్సాం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి శిస్తు విధానం నస్క్ అంటాం. ఇక్కడ నాగళ్ల పైన పన్ను వేస్తారన్నమాట నస్క్ విధానం. ఇట్లా రెవెన్యూ విధానంలో పలు రకాలైనటువంటి మదింపు పద్ధతులు అనేటువంటివి ఉండేవన్నమాట. ఇది రెవెన్యూకి సంబంధించినంత వరకు మనము గ్రహించాల్సింది.